అప్పటికే 8, 9 సంవత్సరాలు దాటి 10 సంవత్సరాలు కావస్తున్నా మున్సిపాలిటీలో బీరువులు వేసి కూర్చున్నారు. మీ హక్కుదారులు కాదని మీకు తెలియదు. మీకు డబ్బులు మొత్తం కట్టేశారు. అప్పటికే ₹1 మున్సిపల్ గవర్నమెంట్ ప్రభుత్వానికి బాకీ లేదు. అయినా మీ డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి? మున్సిపల్ ఆఫీసులు ఉన్నాయి. మున్సిపల్ ఆఫీసు బీరువులు ఉన్నాయి. తెరిపించాం. మీ హక్కుదారులు మీ అందరి సేవలు మీకు ఇప్పించాం. మీ డోర్లో ఉండడానికి ఏం లేదు. మా హక్కు అది. మేము డబ్బులు మొత్తం చెల్లించాం. ఆ డబ్బులకు తగ్గట్టుగా మా డాక్యుమెంట్ మాకు ఇవ్వండి అంటే మీ అందరికీ సేల్ చేస్తాం. గుర్తుంచుకోండి. ఎవరైతే సీడీలు తీసుకోకపోతే మనం చేయలేం. చాలా మంది ఇప్పుడు కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ నీ జవాబు చెప్పలేడు. 99% ఎవరెవరికి వచ్చాయి. తర్వాత మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ అంటే మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ అయ్యాయి. మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ వల్ల మనకు ఉపయోగం లేదు. బ్యాంకులకి 91,000 మీ డబ్బులు బ్యాంకులో ఉండిపోయి ఆ డబ్బులు రిలీజ్ చేస్తే ప్రభుత్వానికి వెళ్తాయి. మీరు అప్పులు ఉండిపోయి దాన్ని కూడా బ్యాంకు వాళ్ళకి ప్రభుత్వానికి చెప్పాం. మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, వాళ్ళకి ఇచ్చామని. వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు ఎత్తుకిచ్చిన డబ్బులు కాదు, చెమట ఊడిచి కష్టపడి పాసి పని సంపాదించిన డబ్బు వాళ్ళకి హక్కుదారులు చేయమని చెప్పాం. తర్వాత మనం చేసిన ఉద్యమాల వల్ల టాటా మొత్తం కదిలింది. టాటా ప్రాజెక్ట్ కదిలింది. టిడ్కో ప్రాజెక్ట్ కదిలింది. ఇవన్నీ కదిలికి వచ్చిన తర్వాత 3 మీటింగ్లు వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు మొన్న రీసెంట్గా 24వ తేదీన పెద్దగింటల్లో 3 పోలీసు బెటాలియన్లు వచ్చాయి. మన గురించి అడ్డుకున్నాయి. ఈయన ఎలాగెళ్తాడో చూద్దాం ఉన్నారు. మేము ఒకటే చెప్పాం, మీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు అనుకుంటే మాతో కలిసి ఉండండి, మేము మీకు సహకరిస్తాం. అలాగే మీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావాలి, ప్రభుత్వం సృష్టిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయండి అన్నాం. అప్పుడే వాళ్ళు వెంటనే మనకి పోలీసు సిఐ గారు వెంటనే వచ్చారు. సిఐ గారు వచ్చి సిఐ గారు ఫాలోఅప్ చేసి డిపార్ట్మెంట్తో మాట్లాడారు. డిపార్ట్మెంట్ మనకి వాళ్ళకి రాజీ చేసి రాతపూర్వకంగా ఒప్పందం చేశారు. ఇంతవరకు వార్తాపూర్వకంగా ఒప్పందం లేదు. 30వ తారీఖుని సీఎం గారి మీద గౌరవించి, చీఫ్ మినిస్టర్ గారి మీద గౌరవించి మేము 30వ తారీఖు వాయిదా వేసుకుంటే మా అందరూ ఇస్తామన్నారు. అప్పుడు నేను కూడా చెప్పాను, నేను ఎన్నుకున్న ముఖ్యమంత్రి, నాది పార్టీ వేరే కావచ్చు, ఈ ప్రభుత్వాన్ని గౌరవించవలసిన అవసరం నాకు ఉంది. ముఖ్యమంత్రి అంటే అందరికీ ముఖ్యమంత్రి, రాజకీయ పార్టీలు కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి మీద గౌరవిస్తాను. 30వ తారీఖున మీరు చేయకపోతే అధికారులు కూడా ముఖ్యమంత్రి మీద గౌరవం లేనిట్టు అవుతారు. మీరు గౌరవం ముఖ్యమంత్రికి మేము ఎంత గౌరవిస్తున్నామో, స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంత గౌరవిస్తున్నామో అంతేగారు. వీళ్ళిద్దరు కూడా ప్రజాప్రతినిధులు. వీళ్ళందరికీ మన దీనికి సారథి, మనకి వాళ్ళకి వనరులాగా మనందరికీ సారథిగా పనిచేసేటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా, స్థానిక ఎమ్మెల్యే గారు. వాళ్ళకి గౌరవించుకుంటూ వాళ్ళ ఓపెనింగ్కి మేము స్వాగతిస్తాం. మేము కూడా వాళ్ళ పరిపూర్ణంగా మేము కూడా వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పాం. ఈ రోజున మనం చేసినందుకు నేను ప్రత్యేకంగా మీ అందరి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే స్థానిక వైర్ వచ్చేస్తుంటాయి, అడవడు చనిపోతాడు, నా మీద పెడతారండి అతన్ని. అందువల్ల 30-35 మంది ఉంటే ఆ ప్యానల్ పోటీ ఈజీగా ఉంటుంది. అందువల్ల అంటున్నాను చెప్తే నలుగురికి ఉన్న వాళ్ళకి హక్కు లేదని కాదు. అందువల్ల ప్యానల్ పోటీ బిగించుకొని ఆ జాగ్రత్త తీసుకోవాలంటే మీకు ఈ సిస్టమ్ ఉండాలి. సిస్టంలో లోపం ఇచ్చింది. అందుకని 35 మంది అనుకుంటారు. ఎందుకంటే 30 మంది 35 మంది ఏ లెక్క కింద జరుగుతున్నాయి. ఆ లెక్క రావడానికి కారణం అంటే వైర్లు బిగించడానికి మాకు వైర్లు ఎక్కర్లేదు, ఏమి ఎక్కర్లేదండి. మా ఫ్యాన్ల బోర్డు ఎప్పుడు బిగిస్తే అప్పుడు బిగించమనండి. మా ఫ్యాన్ జరుగుతున్న పనులు ఉంటానంటే మాత్రం మీకు కాంటాక్ట్ అది కూడా లేదు. 30 మంది 35 మంది వస్తే లైన్ ప్రకారంగా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి 10 రోజుల్లోనే హ్యాండ్ ఓవర్ చేస్తారు. మినిమం ఉండాలి. మినిమం 30 మంది దాటున్నారు. ఎందుకంటే ఆ ప్యానల్ ఒక సిస్టమ్ అటువంటిది. ఇక్కడ ఆ టెక్నాలజీలో సిస్టమ్ అటువంటిది. రెండోది ఏంటంటే మీరందరూ చాలా అదృష్టవంతులు. ఏంటంటే ఇలాంటి బిల్డింగ్లు చెక్కుతారు. ఇది జర్మనీ టెక్నాలజీ. ఈ టెక్నాలజీతో చేసిన బిల్డింగులు
ఇప్పుడు కాబట్టి చదువుకోకుండా ఉన్నాయి. జేఎన్ నెంబర్ ఇల్లు మన ముందు ఉన్నాయి చూసాం కదా, ఇటుతో ఎలా రాలిపోతుంది. అదే ఈ 12 సంవత్సరాలు మీకు ఇల్లు ఇవ్వలేనప్పుడు దానికి వెళ్తే ఇదే 12 సంవత్సరాలు గోడలు కొడితే మొత్తం గోడ పడుకోవాలి. అలాంటిది ఈ రోజు వరకు ఉంది. రెండోది ఇంకొకటి, మా కిటికీలు బాగోలేదండి, మా పెయింటింగ్ బాగోలేదండి, నాకు మా బాత్రూంలో ఇది బాగోలేదండి, మీరు ఏవో కంగారు పడక్కర్లేదు. ఇవన్నీ కూడా టాటా వాళ్ళు చేసిస్తారు. మీ కమిటీ మెంబర్లు పెట్టండి. మీ కమిటీ మెంబర్లు వెళ్ళి నేను అప్పచెప్తాను. నేను అప్పచెప్పిన తర్వాత శ్రీనివాసరావు గారికి వాళ్ళకి అప్పచెప్తాను. వాళ్ళతో మీరు పని చేయండి. అది వాళ్ళతో పాటు మీరు పని చేయండి. మీ అందరికీ పని. అందువల్ల మీ ఇంటిలో ఏ రిపేరింగ్ ఉన్నా, ఏది చిన్నది ఉన్నా మీరందరూ కూడా చేసుకోవాలి. దానివల్ల మీరు ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు. ఒక సెకండ్ సార్, ఒక సెకండ్. అందువల్ల మీరు ఎవరు కూడా కంగారు పడకుండా మీరందరూ కూడా ఉన్న పద్ధతుల్లోనూ ఉన్నట్టు పని చేయించుకోండి. ప్రతిదీ కూడా చిన్న సార్లు బాగోపోయినా 2 సంవత్సరాలు మెయింటెన్స్ కాదు. మీరు పగలగొట్టాలు చేయరు, వాళ్ళ వల్ల ఏదైనా అవ్వకపోతే చూద్దాం. అది ఓకేనా? ఎనిమిది పాప ఇల్లులందరూ కూడా 5,000 4,000 రూపాయలు ఇస్తాం కానీ కరెంట్ వచ్చింది. ఇప్పుడు మనకి 430 రూపాయలకే వస్తుంది. ప్రతి ఒక్కరు కరెంటు కూడా అప్లై చేసిన ప్రతి ఒక్కరు జీవో 430 రూపాయలు మాత్రమే. లైన్ మ్యాన్కి ఏదో ఇవ్వగలుగుతూ 100 మంది ఇష్టమైతే ఇవ్వండి, అది లేదు. కానీ గతంలోనూ ప్రతి ఒక్కరు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి ప్రతి దగ్గరే కూడా 4,000 5,000 వసూలు చేశారు. అలాంటిది ఇక్కడ పెట్టలేదు. మీ అందరికీ కూడా మనం ఒక ఉద్యోగం ఒక ఫలితం ప్రకారం భయపడి 430 రూపాయలకే జీవో ఎంత ఉందంటే తీసుకుంటున్నారు. 430 రూపాయలకే మీకు కరెంట్ వస్తుంది. నెంబర్ 1. రెండోది, నేను కింద దీని తర్వాత మనం అందరి మిత్రులు అడిగారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరు వడ్డీలు కట్టద్దు, డబ్బులు కట్టద్దు బ్యాంకుకి. ఇప్పుడు ఎలాగైతే ఉద్యమం చేశామో మా ఇళ్ళన్నీ శోధన పరుచుకొని మా డబ్బులు బ్యాంకు మొత్తం బ్యాంకు కట్టవలసిన డబ్బులు రాష్ట్ర అసెంబ్లీలోనే ప్రకటించారు. ఈ డబ్బులు గవర్నమెంటే కడతాదని ఎవరు ప్రకటించారు? మంత్రి గారు చెప్పారు. స్పీకర్ గారు అడిగితే వీళ్ళందరి దగ్గర అప్పులు చేసి వడ్డీలు చేసేసారు కదా మీరు, మరి ఈ డబ్బులు ఎవరు కడతారండి అని. ఏంటి ఈ సిస్టమ్, దీని థర్డ్ పార్టీ ఎవరండి అని అడిగారు. వీళ్ళు డబ్బులు ఎవడిచ్చారు? అప్పు మీకు ఏమి లేక ఏళ్ళు మొత్తం పెట్టి అప్పు లాగా ఇచ్చేసారు. దీనికి ఏంటండి అని అడిగారు. వాళ్ళు ఏం చెప్పారంటే థర్డ్ పార్టీ ప్రభుత్వం, మూడో పార్టీ ఎవరు? సాక్షి ఎవరు? మీ ఎవిడెన్స్ ఎవరు? ప్రభుత్వం కూడా డబ్బులు ఇవ్వాల్సిందే. అందుకని ఈ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం అప్పు తీరుస్తుంది. అందువల్ల మీరు రూపాయి కూడా వడ్డీ కట్టద్దు. మీరందరూ దిగిపోయిన తర్వాత నేను దీని మీద మీటింగ్ పెడతాను. దీని మీద ప్రత్యేకమైన ఒక ప్రదర్శన తీసుకుంటాను. మనం అందరం పోయి మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. ఈ డబ్బులు రద్దు చేసే వరకు అక్కడి కదా గవర్నమెంట్ ప్రకటించినట్టు. గవర్నమెంట్ ప్రకటించేప్పుడే 6 మాసాలు 1 సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు ప్రకటించలేదు. మీకు ఇచ్చిందంతా 10,000 5,000 20,000 ఇచ్చారు. 102 కోట్లు మీకు వచ్చాయి. ఈ జిల్లాకి 102 కోట్లు మీకు 20 కోట్లు వచ్చింది. 21 కోట్లు వచ్చింది. 21 కోటికి మీకు అందరికి 15,000 5,000 వేసారు. అది కాదు, మీకు అందరికి 90,000 80,000 మీ అప్పులు ఉన్నాయి. ఇది ఇంట్రెస్ట్ పట్టాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం రద్దు చేయాలి. ప్రభుత్వం అప్పు మీ అప్పు కాదు. మీరు నేరస్తులయ్యారు, దొంగలయ్యారు, సివిల్ కోర్టుకి వెళ్ళిపోయారు. ఎవరు అప్పు ఇవ్వట్లేదు. బ్యాంకు వచ్చి తాళాలు వేస్తానంటున్నాడు. ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు. ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు. అందువల్ల దీనికి జవాబుదారి మనం కాదు, ప్రభుత్వం. అందుకని ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ముక్కు పండి వసూలు చేద్దాం. ఈ డబ్బులు చేసి ఈ డబ్బులంతా ప్రభుత్వం చేత కట్టిద్దాం. అంతవరకు మీరు కట్టద్దు. ఈ గొడవ అంతా ఈ 4 రోజుల్లో అయిపోతుంది. అంతా 15 రోజుల నుంచి 4 రోజుల లోపల అయిపోతుంది. ఆగండి. మొత్తం డబ్బులు కట్టి డబ్బులు కట్టి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా ఈ ఇంట్లో దిగిపోయిన తర్వాత ఇప్పించే బాధ్యత నాది. మీరు నాకు చెప్పండి. అడగండి, నా డాక్యుమెంట్స్ అందువల్ల అది కూడా ఆగండి బాబు ఆగు. అది కూడా ఆగండి. అది కూడా మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడండి. వీళ్ళు డబ్బులు కట్టక ముందే మాట్లాడండి.
మీరు మొత్తం డబ్బులు కట్టమంటున్నారు, కట్టేస్తారు. జీవో నెంబర్ 39 ఇచ్చింది. 39 ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఏం చెప్తుందంటే ఎవరైతే మొత్తం డబ్బులు కట్టేస్తారో చేతి డాక్యుమెంట్ డాక్యుమెంట్ అందువల్ల ఆ డాక్యుమెంట్ కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే డబ్బులు మొత్తం కట్టేశారో ఆ చేతికి ఇదంతా ఒక ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత ఈ 2 విషయాలు పడతారు. ఒకటి డబ్బులు మొత్తం కట్టుకున్న వాళ్ళందరికీ వాళ్ళు డాక్యుమెంట్ ఇప్పించడం, ఎవరైతే ఉండిపోయారో అందరికీ ఇప్పించడం. అంటే ఈ పనులు నేను చేస్తాను. నేను బాత్రూమ్ రాలేదు, నాకు కిచెన్ రాలేదు, దాంట్లో గ్లాస్ ఇరిగిపోయింది, అది నా పని కాదు. మీరు ఎవరైతే కమిటీ మెంబర్ పెట్టుకుంటారో ఆ కమిటీ మెంబర్లకి నేను ఖాతాలు పంపిస్తాను, వాళ్ళు చేస్తారు. ఒకవేళ వాళ్ళ వల్ల కాకపోతే నేను మీరు రా